వార్తా స్రవంతి బాగా జరుగుతుంది కదా. సో ఇక్కడ ఒకటి రెండు విషయాలు చెప్పడానికి వచ్చిన పాపం మా ప్రవీణ్ చాలా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో వడ్లదా ఇది ఇక్కడ యాదాద్రి భువనగిరా ఒలిగొండ దగ్గర తుమ్మలగూడెం ఏడ ఒడ్లు కొనుడు లేదు. ఇది యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముంగట ఉన్నట్టుంది. ఇది అదే తుమ్మలగూడెం, ఇది కాదు, ఇది కలెక్టరేట్ ముంగట. ఇట్లా ఎక్కడ కూడా ఒడ్లు కొనే పరిస్థితి లేదు. రోడ్ల మీదనే ట్రాక్టర్లు లారీలు ఆగిపోయినాయి. 50 రోజులు కల్లాలల్లా ఒడ్లు అట్లే ఉన్నాయి, కథ అట్లే ఉంది. ఎవడు కొనే దిక్కు లేడు. ఇక ఓ రకంగా చెప్పాలంటే నేను నిన్న తిరిగి అబ్జర్వ్ చేసిన కాడికి ఇంకా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఆడ. సో ఇక్కడ నేను ఒకటి రెండు విషయాలు మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వచ్చిన. ఇవాళ పత్రికలకు సంబంధించి సో మొత్తం ప్రవీణ్ అన్నీ మీకు చెప్తా ఉన్నాడు కదా. అయితే దీన్ని ఈ పత్రికలని ఒకసారి పోస్ట్ మార్టం చేసిన. అసలు ఈ పత్రికలు ఏందండి, తెలుగు పత్రికల పోస్ట్ మార్టం ఇవాళ మే 17 తారీఖు లోతైన విశ్లేషణ, ఏ పత్రిక ఏం చేసిరు ఏం కథ అనేది ఇక్కడ తీసుకొచ్చినాం. ఒకే రోజు 5 భిన్న ప్రపంచాలు. మే 17, 2026 తెలంగాణ మరియు ఏపీలో పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ. ఈ 5 పత్రికలు ఒకే సమాజాన్ని రిపోర్ట్ చేయడం లేదు, తమ యజమానుల రాజకీయ ఎజెండాను ప్రజల మెదల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజా సమస్యల కంటే రాజకీయ నాయకుల పిఆర్ వ్యవహారాలకు సెన్సేషనలిజానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇవి వార్తాపత్రికలు కావు, రాజకీయ కరపత్రికలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. ఇది తెలంగాణ ప్రజల మీరు ఇవి చదువుతున్నారు. ఈ పత్రికలు ఇవి దొంగ పత్రికలు, ఇవి ప్రజల కోసం పనిచేస్తలేవు, వాళ్ళ యజమానుల కోసం పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఈ పత్రికల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది. సత్యశోధక్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఒకసారి చూస్తే ఇగో నమస్తే తెలంగాణ పత్రికని ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే అది ఏం చెప్తా ఉన్నది చూడండి. ఇట్రా ప్రవీణ్, ఇట్రా, ఏం చెప్తా ఉన్నది చూడండి. నమస్తే తెలంగాణ గులాబీ కరపత్రం అని చెప్తా ఉన్నది. ఇది దాదాపుగా అందరికి ఎరక, నీ మైకేదా, దాదాపు అందరికి ఎరక. గులాబీ కరపత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇది వంత పాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే ఇగో ఇది ఏం చేస్తూ ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కక్ష సాధింపు జరుగుతోందంటూ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కవరేజ్ మొత్తం వెలమ బీఆర్ఎస్ నాయకత్వం చుట్టే తిరుగుతూ ఉందట నమస్తే తెలంగాణ పత్రికల. సీఎం రేవంత్ రెడ్డిని, బీజేపీ నేత బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ పతాక శీర్షికలు ఫోక్సో కేసు వ్యవహారాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందట ఈ పత్రిక. ఇంకొకటి దాడి, సీఎం రేవంత్ రెడ్డిని, బీజేపీ నేత బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ పతాక శీర్షికలు ఈ విధంగా వాడుతూ ఉంటే ఇది హైలీ బయాస్డ్ పత్రిక, ఇది చదివేరు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నది. ఇంకా సాక్షికి సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ చదువుతాడు ఇప్పుడు కాసేపట్లో. మీకు అవి ముందే చెప్తే ఎట్లుంటుందని చెప్తా ఉన్నాను. అందుకోసమే సాక్షి నీలి శంకారావు పొలిటికల్ ఎజెండా, ప్రతిపక్ష నాయకులు అంటే వైసీపీ రెడ్డి వర్గం కవరేజ్కి అధిక ప్రాధాన్యత, రేవంత్ మైక్రో స్కోప్లో చూపిస్తూ పాత ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉందట సాక్షి దినపత్రిక. ఆర్థిక భయాందోళన, ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం సామాన్యుడికి సుక్కలే వంటి వార్తలతో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచి వ్యూహం చేస్తూ ఉన్నది. ఇది ఏపీలో హైలీ బయాస్డ్ పత్రిక వైఎస్ఆర్సీపీకి. ఇంకా పచ్చని రక్షణ కవచం కాషాయ స్పీచ్. ఆంధ్రజ్యోతిలో ఏముందంటే టీడీపీ మరియు కూటమి ప్రభుత్వానికి బలమైన రక్షణ కవచం. ఇది మనం రాసింది కూడా కాదు. మళ్ళా వ్యూహం, బీఆర్ఎస్ జగన్ ప్రభుత్వాల వైఫల్యాలపై నిరంతరం దాడి, కమ్మవర్గం మరియు అనుకూల రాజకీయ నాయకుల వార్తలకు సింహభాగం ఇస్తూ ఉందట ఈ పత్రిక. వెలుగు చూడు, బీజేపీ అనుకూల బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్, వ్యూహం గ్రామీణ తెలంగాణ యాసలో వార్తలు రాస్తూనే హిందుత్వ మరియు కాషాయ ఎజెండాను సూక్ష్మంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాయట ఈ పత్రికలు. చూడండి పత్రికల భాగవతం మనకు ఇది తెలియకుండా మనం ఏం పత్రికలు చదివినా ఇది నిజమే అనుకుంటాం. వార్త ఈ ఇండెప్త్ తెలవాలి, ఇది తెలియకపోతే కష్టమవుతుంది. రాజకీయ పక్షపాత రాడార్ని ఒకసారి చూస్తే ఎట్లా ఉందంటే సాక్షి పేపర్ ఏమో వైసీపీ వైపు అత్యధిక మొగ్గు, అటు ఆంధ్రజ్యోతి టీడీపీ కూటమి అనుకూలం, టీడీపీకి కూటమికి అనుకూలం. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పక్షపాతి, V6 బీజేపీ ఎజెండా. ఆంధ్రజ్యోతి టీడీపీ కూటమి అనుకూలం. విజయక్రాంతి ప్రధాన పార్టీల పట్ల తటస్థం, బీసీ ప్రాతినిధ్యంపై దృష్టి పెట్టింది. చదవచ్చు సార్. ఏ పత్రిక తటస్థంగా లేదు, మీరు చదివే పత్రికలను బట్టి మీ రాజకీయ ప్రపంచం సృష్టించబడుతుంది. మీరు చూడండి, మీరు పత్రికలను
అంటే ఇప్పుడు చదువుతలేరు జనాలు, కానీ ఏదో మనమై బల్మికి చదువుతున్నాం జనాలకు చెప్తాను. కానీ మనము ఏ పత్రికను చదివితే మన మైండ్ సెట్ అటువైపు తీసుకెళ్తుంది అన్నట్టు. ఎందుకంటే అటువంటి వార్తలు ఫ్రేమ్ చేసి పెడతారు. ఇవి పత్రికలు అనబడవు, కరపత్రాలు అని చెప్తా ఉంటాయి. అదృశ్య గోడ కవరేజ్లో ఓసీల ఆధిపత్యం, పైభాగం కనిపించేది 80% కవరేజ్. రెడ్డి, కమ్మ, వెలమ నాయకుల ప్రెస్ మీట్లు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ పేజీలన్నీ వీళ్ళ గుప్పిట్లోనే ఉంటాయి. పైన ఇక ప్రపంచానికి కనిపించిన వాళ్ళంతా ఇక వీళ్ళు. లోపల భాగం కనిపించింది బహుజనులు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల వార్తలు, సమస్యలు లోపల పేజీలో చిన్న కాలమ్స్కే పరిమితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో పైకి రానియ్యాయి అన్నట్టు. కన్సల్టింగ్ ఇన్సైట్, మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ ఎలైట్ వర్గాల వ్యవహారాలను మాత్రమే ప్రజా వ్యవహారాలుగా భ్రమింపజేస్తున్నాయి. సామాన్య ప్రజలై రైతు వడ్ల కొనుగోలు ఏవీ లేవిగా. రైతులకు వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, ఇండ్లు కానీ, లేకపోతే వాతావరణాలు, ఇవి ఏమీ లేవు. ఇగో ఇది ద కౌంటర్ నారేటివ్ విజయక్రాంతి ఎక్సెప్షన్. దాంట్లో మిగతా పత్రికలు కుల సమీకరణలను దాచిపెట్టి రిపోర్ట్ చేస్తే విజయక్రాంతి బహుజన బీసీ ఎజెండాను బహిరంగంగానే ప్రకటిస్తుంది. బీసీల రాజ్యం తెచ్చి తీరుతా వంటి పతాక శీర్షికలు బీసీ నాయకుల ప్రాతినిధ్యానికి మొదటి పేజీలో ఇస్తున్న ప్రాధాన్యత ఈ పత్రికను మిగతా వాటికి భిన్నంగా నిలబెడుతుంది. బీసీల ఆధిపత్య, ఓసీల ఆధిపత్య మీడియాలో బహుజన వాయిస్ను బలంగా వినిపిస్తున్న ఏకైక పత్రిక విజయక్రాంతి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంటే, ఇక చెత్త వార్తలు ఎట్లున్నాయి ఏ దాంట్లో ఏ చెత్త. వాణిజ్య ప్రకటనలు 40% యాడ్స్ చెత్త. రాజకీయ పిఆర్ బురద జల్లుడు 35% పత్రికలలో. సెన్సేషనల్ క్రైమ్ 20%. ప్రజా ప్రయోజన వార్తలు ఎన్ని ఉన్నాయి? 5%. జనానికి అక్కర వచ్చే వార్తలు ఏమైనా ఉన్నాయి ఈ పేపర్లలో అంటే 100 పేజీలు మరేస్తే ఒక 5 పేజీలలో ఉంటుంది. ఎన్నో పేజీలకు ఇంత చదువుకోవాలి. మీరు 100 పేజీలు చదివితే మీకు పనికొచ్చేది కేవలం 5 పేజీల సమాచారం మాత్రమే. ఇదంతా చెత్త. ఇక ఈ పత్రికల చెత్త. కేస్ స్టడీ చూస్తే సెన్సేషనలిజం వర్సెస్ రియాలిటీ. బండి భగీరథ్ పోక్సో కేసు హైడ్రామా, లొంగుబాట అరెస్టా. ఇగో నమస్తే తెలంగాణ, సాక్షి ఈ కేసును ఒక మెగా సీరియల్ లాగా మొదటి పేజీలో ప్రచురించాయి. నాయకుల విమర్శలు, పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామాకు అత్యధిక ప్రాధాన్యత. సమస్య వచ్చేసి ఒక క్రిమినల్ కేసును విచారించాల్సిన కోణంలో కాకుండా రాజకీయ మైలేజీ కోసం పార్టీలు చేస్తున్న కీచులాటలు ప్రజలు నెత్తిన రుద్దుతున్నాయి. అసలైన ప్రజా సమస్యలు, నీటి కొరత, నిరుద్యోగం కవరేజ్ని ఈ పొలిటికల్ సోప్ ఒపేరా మింగేసింది. ఈ పత్రికల గురించి ఎంత అద్భుతమైన అనాలిసిస్ ఇచ్చింది. మీడియా డయాగ్నోస్టిక్స్ మ్యాట్రిక్. ఆంధ్రజ్యోతి ఇగో క్లియర్, టీడీపీ కూటమి ప్రభుత్వానికి అనుకూలం, పొలిటికల్ మాస్టర్. ఓసీల కవరేజు ఇగో ఇంత, ఓసీల కవరేజు వెరీ హై, అత్యధికం. నాయిస్ టు సిగ్నల్ ఎక్కువ. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 2.5 మార్కులు పడ్డాయి ఆంధ్రజ్యోతికి. నమస్తే తెలంగాణ ఇది అధ్వానం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ భజన, అత్యధికంగా ఓసీల కవరేజ్ విపరీతంగా ఉంది. నాయిస్ టు సిగ్నల్ విపరీతంగా ఎక్స్ట్రీమ్, దానికి 1.5 మార్కు పడ్డది 5కి. సాక్షి దినపత్రిక క్లియర్గా వైసీపీ, అత్యధికంగా ఓసీ కవరేజ్, ఎక్కువ వచ్చేసి నాయిస్ టు సిగ్నల్ ఉంది. ఫ్లఫ్, ఆ తర్వాత ఫ్లఫే 2 వచ్చినాయి 5కి. V6 వెలుగు బీజేపీ నారేషన్లోకి పోయింది. మరి బీజేపీ నారేషన్ ఎందుకు ఎత్తుకుంటుందో ఈ మధ్య అర్థం కావట్లేదు. అదేమన్నా ఇక మితంగా మోడరేట్ ఉంటే ఎక్కువ బ్లఫ్ ఉంది, అందులో 3. ఆ తర్వాత 3 మార్కులు. విజయక్రాంతి బీసీ బహుజనవాదాన్ని ఎత్తుకుంది, ఓసీ కవరేజ్ తక్కువ చేసింది, చెత్త వార్తలు తక్కువ ఉన్నాయి, అందుకే 5కి 3.5 పడ్డది. ఇక ఫైనల్ వాటి దేన్ని చదవాలి, దేన్ని వదిలేయాలనేది చూస్తే ఇగో రెడ్ జోన్. నమస్తే తెలంగాణ, సాక్షి రాజకీయ పక్షపాతం, పిఆర్ ఎజెండా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి, సమయం వృధా. నమస్తే తెలంగాణ సాక్షి పేపర్ను చదివితే సమయం వృధా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి V6 వెలుగు వార్తలు ఉన్నప్పటికీ రాజకీయ రంగు పూసి ఉంటాయి. ఫిల్టర్ చేసి చదవాల్సిన అవసరం ఉంది. అందులో ఫిల్టర్ ఇలా బియ్యంలో కనుక రాళ్ళు, నూకలు, మెరియలు తీసేసినట్టుగా తీసేసి చదవాలి ఇందులో. ఇక అందులో విజయక్రాంతి ప్రధాన స్రవంతి పత్రికలు విస్మరించిన బహుజన కోణాన్ని, క్షేత్రస్థాయి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఉత్తమం. ఇప్పుడు ఇయాలటి పేపర్ వర్క్ ఇది ఉత్తమం. ఇక పొరపాటున రెడ్ జోన్ నమస్తే తెలంగాణ సాక్షి చదువుతారంటే మెంటల్ ఖరాబ్ అవుతుంది అని చెప్తా ఉన్నది. ఒకవేళ ఆంధ్రజ్యోతి V6 చూస్తే అవి వార్తల లెక్కనే కనిపిస్తాయి, కానీ దాని వెనకాల ఎజెండా ఉంటుంది. మనం అర్థం చేసుకొని నచ్చింది తీసుకోవాలి, లేదు వదిలేయాలి. ముగింపు. తెలుగు పత్రికలు వార్తలను రిపోర్ట్ చేయవు, ఇది బాగా చూడండి. అవి ఎజెండాలను డిజైన్ చేస్తాయి.
మీరు పత్రికను చదువుతున్నప్పుడు వారు మీ మైండ్ను చదువుతున్నారు. హెడ్లైన్స్ వెనుక ఉన్న మాస్టర్ ఎవరో ప్రశ్నించండి. మీరు గుర్తుంచుకోండి. మీ కులం మీ వర్గం ప్రాతినిధ్యం ఉందో లేదో గమనించండి. సమాచారానికి మరియు చెత్తకు మధ్య గీత గీయండి. మీ సమయాన్ని పిఆర్ ఏజెన్సీలకు బహుమతిగా ఇవ్వకండి. ఇంత క్లియర్గా ఇవాళ పత్రికల పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటిది. ఇక్కడ నమస్తే తెలంగాణ, సాక్షి వీటిని చదువుడు కంటే దాన్ని ముట్టుకోవద్దని చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి, వెలుగు. ఆంధ్రజ్యోతి క్లియర్గా తెలుగుదేశం పార్టీ, కమ్మ, కూటమి. ఇక వెలుగు దినపత్రిక మరి కాంగ్రెస్కు బయాస్ గుండె మెల్లగా బీజేపీ దిక్కు మారింది. మరి ఎందుకు మారిందో ఏమో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా చెప్తా ఉంది. అది రాజకీయ రంగు పూసుకుంటా ఉన్నాయి. ఇందులో ఈ వార్తలు ఉన్నాయి కానీ వార్తలకు మాత్రం ఈ వార్తల లెక్కనే ఉంటుంది కానీ వార్తలకు వేసినటువంటి బట్టలు మాత్రం ఆ పార్టీల బట్టలు వేస్తూ ఉంది అని చెప్తా ఉంటే విజయక్రాంతి పరిస్థితి ఇగో గిది. సో అందుకోసమే మనం పత్రికలు చదివేటప్పుడు ప్రజలందరూ ఇవన్నీ ఈ పేపర్లలో వచ్చేటువంటి పత్రికలు ఇవన్నీ వార్తలు ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ 90% పేడే, 90% ప్రయోజనంతో కూడుకున్నటువంటి వార్తలే. యాజమాన్యాలు పార్టీలలో ఉంటే పత్రికలు ఏం గట్టునుంటాయి. దాన్ని ఏమంటారుగా, ఆవు చేనుల మేస్తే దూడ ఒడుగు మేస్తుందా, అది కూడా చేనులనే మేస్తుంది. ఇప్పుడు ఈ పత్రిక నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళకు సాక్షి, ఇలా వైఎస్ఆర్సీపీ పత్రిక ఉంది, ఆంధ్రజ్యోతికి టీడీపీ ఉంది, V6 వెలుగుకు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అంతకంటే ముందు బీజేపీ ఉంది, అంతకంటే ముందు బీఆర్ఎస్ ఉంది. మన ఇంకా రేపు ఏముంటుందో తెలియదు. మళ్ళీ నిర్ణయాల బీజేపీ మళ్ళీ బీజేపీకి కొంత వస్తూ ఉంది. మళ్ళీ విజయక్రాంతి పత్రిక ఇవాళ అయితే బీసీల పక్షాన ఉంది, బీసీల పక్షాన నిలబడ్డది. ఈ కోణాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ పత్రికల యాజమాన్యాలకు క్లియర్గా వాళ్ళ పార్టీల ఎజెండా ఉన్న తర్వాత వాళ్ళ పార్టీల ఎజెండానే ముందుకు తీసుకొస్తాయి. లేకపోతే ఎందుకు వస్తాయి? ఇప్పుడు వివేక్ ఉన్నాడా, సపోజ్ ఈ V6 పత్రిక, V6 వెలుగు వివేక్ ఉన్నాడు. వివేక్ మాట్లాడితే ఎవరికన్నా అర్థమవుతుందా? పోనీ ఎవరికన్నా అర్థమవుతుందా? కానీ అర్థమైనట్టుగా వార్త తెచ్చి మనం కూడా పెడతారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు వివేక్ అని. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ బాగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు విజను, ఆయన కథ ఏ పాటిది, డంబాచారం ఎంతుందనేది జనానికి తెలుసు. కానీ ఆయన విజనే అసలైన విజన్ అనేది ఆంధ్రజ్యోతి భ్రమలు కల్పిస్తుంది. ఇక సాక్షిలో జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి అసలు మనిషి, అసలు ఆయన మనిషి ఎందుకైతే ఆయన దేవుడే అని చెప్తాడు. ఇక ఇందులో కేసీఆర్కి సంబంధించి పెద్ద ఆయన, బాపు, ఇవి పత్రికలు. వీళ్ళ నిజంగా వార్తలేనా ఏమన్నా వీళ్ళు చెప్పేటి, ఈ నాయకులు మాట్లాడేది ఏమన్నా వాస్తవానికి పబ్లిక్ కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అప్పట్లోకి పట్టించుకోలేదు ఎవడు. మనం కూడా ఈ పత్రికల దుకాణం బంద్ చేయాలి, బంద్ చేయాలి. ఎందుకంటే జనం కూడా ఏం చెప్తామన్నా ఇంకా ఏం చదువుతామో అర్థమవుతూనే ఉండే అనేటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి సో ప్రజలారా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు సోషల్ మీడియానే నమ్ముకోండి. ఇంకా ఇవాళ ఇంకొక టాపిక్ ఏంటంటే బండి భగీరథను అప్పగించేసినామని ఆయన ఎవరు బండి సంజయ్ అప్పగించేసినాం పోలీసులకు. కానీ మేము అప్పగింతల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. సిపి రమేష్ రెడ్డి ఏమో మేము అరెస్ట్ చేసినాం. ఇది ఇస్తినమ్మ వాయనం తీసుకుంటున్నమ్మ వాయనం లెక్క మేము అప్పగించేసినాం, వాళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది అని అంటే, బండి సంజయ్ గారు అప్పగించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే సో తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే చాలా పర్ఫెక్ట్ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి పోలీసింగ్ ఈ కేసు ద్వారా ఏం తెలిసిందంటే, మాతో కాదు, దయచేసి నేరస్తులే వచ్చి స్వయాన మీరు మా ముంగట వాలిపోతే మేము అప్పుడు రెక్కబు తీసుకొని పోయి లోపటేస్తుంది తప్ప మేము పొరపాటున వచ్చి మిమ్మల్ని పట్టుకొని మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మీ మనసులు గాయపడేటువంటి విధంగా మేము వ్యవహరించడం, మేము పేరు కాకి వేసుకున్నాం కానీ ఇస్తే కాషాయం కప్పుకుంటాం, సాధువులాగా మారిపోతాం అనేటువంటి ఇది మంచిది కాదు పోలీస్ వ్యవస్థకు. పెద్దోళ్ళ కొడుకులకి ఇట్లా అవుతుంది. పెద్దోళ్ళ కొడుకు ఇట్లా, చిన్నోడు అయితే వాడు మబ్బులు ఆడున్నాడు ఏం కథ వాడిని ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఇక వాళ్ళ ఇష్టం. అందుకోసమే బండి సంజయ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బండి భగీరథ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేసులో పోలీసులు తాత్సారం చేసిర్రు. మిగతా వాళ్ళ ఒక పెద్ద నాయకుడి కొడుకు కేసులో వ్యవహరిస్తున్న తీరు, సామాన్య ప్రజానికంతో వ్యవహరిస్తున్న తీరు, ఇవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. ఇక్కడ పేరుకు అరే ముఖ్యమంత్రి చెప్పుడు ఏందబ్బా,
మీ కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పు అని అంటే ఏందనంటే సార్ అది చిన్నపోరాలు ఆట కొడుకుని తీసుకొచ్చి అప్పగించిపోవాలని ఏంది నాకు అర్థం కాలే. ఓ ముఖ్యమంత్రి గట్ట చెప్పొచ్చునా, పోలీసులను ఆదేశించి తీసుకురా అని చెప్పాలా. రాత్రి నువ్వు ఏం చేస్తావేమో 9 గంటల వరకు గుండాలంటూ ఉంటాడు ఆడ. ఈ దెబ్బకు ఈ బండి భగీరథ్ దెబ్బకు ఆ మంగ్లికి నిమలమైంది ఈ అమ్మాయి. ఆయన ఇటు ఎక్కడో అక్కడ ఇడిచిపెట్టిన రాయి కానీ 2-3 ఉన్నాయి సార్ ఆ మధ్యలో ఎగిరిపోయినాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆడియో, ఒకటి మన తొలి రఘుది కూడా అది ఎగిరిపోయింది సార్ మధ్యలో. రఘుదోటి వచ్చిందా? వచ్చింది. ఈ పంచాయతీలో దాన్ని మర్చిపోయారు జనాలు. అట్లుంటది అన్నట్టు మనకు కొత్తది. మరి ఇలా మీడియా మరి వాట్ నెక్స్ట్ ఇవాళ మరి భగీరథ్ అయిపోయింది, మళ్ళీ కొత్తది ఏంది మరి? ఎట్లా ఇవాళకి ఎట్లా భోజనం ఎట్లా ఇలా ఏం? ఆయన ఒడ్లు రోడ్ల మీద తడిచిపోయి రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతులు కళ్ళాల కాడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. ప్రజా సమస్యల వైపు రండి. మీ దిక్కుమాలినటువంటి బండి భగీరథను అది ఉరిది ఇస్తారనుకుందాం. ఏందా మరి తీస్తే ఇప్పుడు ఇదేనా ఈ తెలంగాణ సమాజం అంతా? ఇలా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయకపోతే నేను తిననని ఎవడన్నా టీవీ కూడా కూర్చొని చూస్తుండా? మొత్తం దానిపైననే పడ్డారు సార్. చూడు, అది ఒక వార్త. అందులో చూడాల్సిన కోణాలేంది? ప్రధానంగా ఒక కేంద్ర మంత్రి కొడుకు పోలీసులు వాళ్ళ కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, సామాన్యుడి వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు, ఇది అబ్జర్వేషన్, ఇది చేయాలి. అవి కూడా పత్రికలు చేయి. నమస్తే తెలంగాణనేమో న్యాయం కోసం పోరాడు. ఇదే నమస్తే తెలంగాణ పత్రిక కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉన్నప్పుడు ఎంతో మంది చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరిగినాయి. ఇదే మేమున్నప్పుడు సిరిసిల్ల కాడ హాస్టల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బాలికల్ని తీసుకుపోయి బీఆర్ఎస్ నాయకులు అత్యాచారం చేస్తున్నారని చెప్పి స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెట్టినాం. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి చార్మినార్ దగ్గర అత్యాచారం చేసి ఆ రోజు న్యాయం కోసం నమస్తే తెలంగాణ పోరాటం. ఎందుకంటే అప్పుడు పవర్ ఉంది కదా, పవర్ దిగిపోగానే వీళ్ళకి న్యాయం కావాలి, పవర్ ఎక్కగానే వీళ్ళకు మళ్ళీ ఇది వస్తుంది అన్నట్టు. ఈ నాట్ ఓన్లీ నమస్తే తెలంగాణ, అన్ని పత్రికలు ఇదే. సపోజ్ ఇప్పుడు ఈయనెవరు, ఇప్పుడు ఈయన ఉన్నాడు వివేక్ ఉన్నాడు. వివేక్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. అంటే ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో ఉండే, తర్వాత బీఆర్ఎస్లో ఉండు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పోయిండు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చిండు, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ ఏదో మొత్తానికి అయితే శ్రీలంకలో చేసిండు. ఆయన మారుతున్న కొద్దిగా పత్రిక మారుతుంటుంది. మీరు చూడండి, ఆయన మారుతున్న కొద్దిగా ఆయన పత్రికలలో ఉన్నటువంటి ఆయన టీవీలో ఉన్నటువంటి వార్తలు మారిపోతూ ఉంటాయి షేప్. అంటే ఇవి యజమాన్యం ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నటువంటి మీడియా. ఈ మీడియాను నమ్మి, ఈ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మి సామాన్య జనం ఎవరు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ కళ్ళ ముంగట కనిపిస్తుందే సత్యం, మీ కళ్ళ ముంగట మీరు కళ్ళతో చూస్తుందే నిజం. ఆ నిజాన్ని మనం కాపాడుకొని నిజాన్ని కనుక మనం ముందుకు తీసుకెళ్తేనే, నేను చెప్తా ఉన్నా ఇప్పుడు 2030 తర్వాత ఈ పత్రికలు ఈ టీవీలు ఏముండే మీరు చూసుకోరు. 2030 తర్వాత ఈ పత్రికలు, టీవీలు, యూట్యూబ్ ఛానల్ ఏముండే, ఒక సరికొత్త ప్రపంచం వస్తుంది. మీరు అప్పుడు అబద్ధం మాట్లాడాలంటే కూడా జనం భయపడతారు. మీరు చూడుర్రి, అది రాకపోతే చూడు. నేను ఫ్యూచర్ చెప్తా ఉన్నా, 2030 తర్వాత జనం అబద్ధాలు మాట్లాడడం బంద్ చేస్తారు. నువ్వు చూడు, ఏది మాట్లాడినా తెలుస్తుంది. నువ్వు చూడు, అదే అవుతుంది. నువ్వు చూడు, నువ్వు ఏమన్నా అంటే దొరికిపోయా వట్టిగానే. అప్పటిదప్పుడే ఏది దోమల బ్యాట్ కనుక దోమలు జరిగితే తక్కువ అన్నట్టుగా వెంటనే తెలిసిపోతుంది. అటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇవి 4 రోజులే వీటి ప్రయత్నం అంతా. ఈ 4 రోజుల దాకా ఓపికతో భరించుని, 4 రోజులు అయిపోయిన తర్వాత ఈ దుకాణం బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా పత్రికలు మూతబడ్డాయి, చాలా అయిపోయినాయి. వీటి ఊపిరి ఏంటంటే శ్రీ చైతన్యలు, నారాయణలు, సర్కార్ యాడ్లు, ఇవే ఊపిరి. ఈ ఊపిరి వన్స్ కట్ చేసేటువంటి సర్కార్ వచ్చింది అనుకో, ఇవి గిల కొట్టుకొని చచ్చిపోతాయి. సో ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేది ఇంకో దాంట్లో నేను చూపిస్తే జర్నలిజం కాదు వీళ్ళు చేసేది. ఇలా చెత్త వార్తలు ఎన్ని ఉన్నాయిరా అని చెప్పి ఒకసారి తీస్తే ఒక్కొక్క దాంట్లో 75% చెత్త వార్తలు, 70% చెత్త వార్తలు. చెత్త వార్తలు ఎంత 100 పేపర్లు 5 మంచి వెళ్తున్నాయంటే 75-80%, 90 దాకా మోసం వార్తలు అన్నట్టు. సో ఈ విధంగా ఈ వార్తల్ని కొద్దిగా చూసి చూడనట్టు. మరి మేము కూడా ఏమైనా పొరపాటున ఎక్స్ట్రీమ్లో చెప్పినా కూడా మీరు ఫిల్టర్ చేసుకోరు. ఎందుకంటే అది ఉన్నదే చదువుతుంటాం కాబట్టి ఫిల్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. ఇక ఇంకొక విషయం, తెలంగాణ రాష్ట్రంలో నిన్న మారోజు వీరన్న వర్ధంతి జరిగింది. 27వ వర్ధంతి జరిగింది. మారోజు వీరన్నతో పాటు దాదాపు 150 మంది అమరులయ్యారు.
మారోజు వీరన్నని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎత్తుకపోయి కాల్చి చంపారు వీళ్ళు. ఎందుకు? తెలంగాణ అన్నందుకు. అదే తెలంగాణ కేసీఆర్ అంటేనేమో కేసీఆర్ కోసం మనమే తెచ్చినాం, తెలంగాణని మనం అంటేనేమో మనమే తెచ్చినాం. 150 మంది చనిపోతే నిన్న దాదాపు ఒక 50 కుటుంబాలను నిన్న సూర్యాపేటకు తీసుకొచ్చి వాళ్ళందరి ఫోటోలు చూపించినావా? లేదు సార్, మన పేపర్ ఫస్ట్ ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. నిన్న ఆ కుటుంబాలన్నింటినీ గౌరవించుకొని మారోజు వీరన్న వర్ధంతి సభ కని విని ఎరగని రీతిలో సూర్యాపేటలో మొత్తం వేలాది మంది ప్రజల మధ్య ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకసారి ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా నిలబడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. హలో హలో, జోహార్ మారోజు వీరన్న, జోహార్ మారోజు వీరన్న, జోహార్ 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 అజితన మాట్లాడు. ఓకే ఓకే. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. దయచేసి బయట ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేదిక ప్రాంగణంలో
జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ మహారాజు వీరన్న, జోహార్ మహారాజు వీరన్న.